ఇది మరి అంత ఎట్నో ఉన్నావు. ఏం లేదు లత, శని పూజ చేయించుకుందామనంటే పైసలు లేవు అనంటే నా పెండ్లం తిట్టి తిట్టి చంపుతాంది. గాదినికి తిట్టుడెందుకు రాజు? ఇక ఏం చెప్పాలి, నా బతుకు మంచిగా లేదు. అట్లెందుకు అనుకుంటావు? మరి ఇక ఏం చేయాలి లత? ఒకప్పుడు బొచ్చడు పైసలు ఉండే అందరూ ఉండే. ఇప్పుడు ఎవరు లేరు, పైసలు లేకుండా అయిపోయినాయి. అయ్యో, నీకు కూడా ముందు ముందు మంచి రోజులు అత్తయ్య తీరాజు. ఏమత్తయో ఏం కథనో. ఆమె వెనుకటి భారతం అంతా చదువుకుంటా వస్తుంది. నాకు అదే పిచ్చిలేస్తుంది. అరే ఓటు వేయింది, ఓటు ప్రశాంతంగా ఉంటున్నానే వరకు మొత్తం భారతం ముంగటెత్తాంది. అంటే ఏం చెప్తాంది? వీటికి మాటికి వెనకట ముచ్చట్లు తీత్తాంది మన ఇద్దరి. అయిపోయిన వాటి గురించి తీసి నిన్ను బాధ పెట్టుడు ఎందుకు? ఏం చేయాలి, నా బతుకు అట్లా ఏడిచింది. ఇయ్యకే అనంటే అవ్వ మళ్ళా ఆమెకు సపోర్ట్ ఇస్తున్నావా అని అంటది. ఆ రమా మైండ్ ఏందో ఏమో. సరే ఏదన్నా ఉంటే ఆమె మనసు అనుకోవాలి, అది చేసుకోవాలి. కానీ నువ్వు మంచిగా ఉన్నావు నీకు కంటే ఎవరికైనా బాధే కదా. ఏమో లత, నాకైతే మనశ్శాంతి లేనే లేదు నిజంగా. అయ్యో, గట్లా మనశ్శాంతి ఉంచుకోకపోతే ఎట్లా రాజు? ఏం చేయాలి మరి, నేను ఏడబోయి చావాలి. ఇటు ఈ పని చేయబడితిని, అటు ఆ పని చేయబడితిని. ఇక మంచిగానే ఉంటుంది, అప్పులన్నీ తీరినాయి నువ్వు ఇచ్చిన పైసలతోటి అని ఏ టెన్షన్ లేకుండా పని చేసుకుంటానంటే ఇక నా పెళ్ళంతోటి